मेरे जैसे 32,000 गर्ल्स कन्वर्ट होके सीरिया और यमन की रेगिस्तान में दफन हो चुकी है. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కోసం బేసం తీపించలేదు, అదొక దురదృష్టకర సంఘటన అనమాట. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు రెండు విషయాలు చెప్తాను, బాగా గుర్తించండి. రీసెంట్గా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గుజరాత్లో 2016 నుంచి 2020 మధ్యలో 40,000 మంది ఆడవాళ్ళు కనిపించకుండా పోయారు. 40,000 ఇన్ జస్ట్ 5 years. అండ్ దాంతోపాటు మే 10వ తారీఖు కర్ణాటకలో ఎలక్షన్స్ ఉన్నాయి. ది కేరళ స్టోరీ రీసెంట్గా ఈ సినిమా రిలీజ్ అయింది. జనాలకి, న్యూస్ ఛానల్ వాళ్ళకి, నాలాంటి యూట్యూబ్ ఛానల్స్కి మంచి టాపిక్ దొరికింది. ఇదే హాట్ టాపిక్ అనమాట. దేశానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒలింపిక్ మెడల్స్ తెచ్చిన రెజ్లింగ్ ఛాంపియన్స్ ఎన్నో రోజుల నుంచి రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడని మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కేరళ స్టోరీ గురించి మాట్లాడారంటే ఆ సినిమా ఎంత స్పెషల్. केरला स्टोरी सिर्फ एक राज्य में हुई आतंकवादियों की छद्म नीतियों की साजिशों पर आधारित है. మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ మినిస్టర్ ఈ సినిమాని ట్యాక్స్ ఫ్రీ చేశారంటే ఆ సినిమాలో ఎంత నిజం ఉంది. కేరళ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్ ఈ సినిమాని బ్యాన్ చేశాయంటే ఈ సినిమా ఎంత డేంజరస్. కొంతమంది అంటున్నట్లు ఇవి నిజంగా జరుగుతున్న వాస్తవాలని మాత్రమే ఈ సినిమాలో చూపించారా, లేకపోతే ఇంకొంతమంది అంటున్నట్లు ఈ సినిమా కేవలం ప్రాపగండానా అని. ఇంకో విషయం, ఈ సినిమాని ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేశారు, ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుకుంటే, ఫాతిమా అలియాస్ శాలిని ఉన్నికృష్ణన్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బార్డర్ లో ఉన్న యునైటెడ్ నేషన్స్ ఫెసిలిటీస్ లో ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు. అక్కడ తను ముస్లిం గా ఎలా మారింది, ఎలా బ్రెయిన్ వాష్ చేశారు, ఎలా సిరియాకి తీసుకొని వచ్చారు అనే విషయాలు చెప్తూ ఉంటుంది. కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ ఎంత ప్రమాదంలో ఉంది అనే విషయాలు కూడా అక్కడ ఇంట్రాగేషన్ లో చెప్తూ ఉంటుంది. 2019లో స్టార్ట్ న్యూస్ గ్లోబల్ అనే వెబ్సైట్ లో ఖొరాసన్ ఫైల్స్ ది జర్నీ ఆఫ్ ఇండియన్ ఇస్లామిక్ స్టేట్ విడోస్ అనే కథనాన్ని ప్రచురించారు. తమ హస్బెండ్స్ తో కేరళ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిన 4 ఆడవాళ్ల ఇంటర్వ్యూ ఇది. వాళ్ళు సోనియా సెబాస్టియన్ అలియాస్ అయిషా, మెరిన్ జాకోబ్ అలియాస్ మరియం, నిమిషా అలియాస్ ఫాతిమా ఈసా అండ్ రఫెలా. ఇందులో నిమిషా మాత్రమే హిందూ, ఇంకా మిగతా 3 ఆడవాళ్ళు వచ్చేసి క్రిస్టియన్స్ అనమాట. వీళ్ళ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాని తీశారు. వీళ్ళ భర్తలు చనిపోయారనమాట. మేము ఇండియా వచ్చేస్తాం అని వేడుకున్నారు, కానీ ఇండియా మాత్రం వద్దులే అమ్మ, మీరు అక్కడే ఉండండి, మీ సేవలు మాకు అక్కర్లేదని చెప్పారు. అండ్ ఇది మంచి పని, ఎందుకంటే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రకారం వీళ్ళు ఏంటంటే బాగా బ్రెయిన్ వాష్కి గురై ఉంటారు. సో వాళ్ళని అస్సలు నమ్మటానికి లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ, మారిపోయామని చెప్పి వచ్చినా కానీ, ఇక్కడ నుంచి మన సీక్రెట్స్ కానీ, కొన్ని విషయాలు కానీ, అక్కడ టెర్రరిస్టులకి చేరవేయటం కానీ, ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొనే ప్రమాదం ఉందన్నమాట. నేషనల్ సెక్యూరిటీకి చాలా ప్రమాదకరం అనమాట. అందుకే వీళ్ళని ఇండియాలోకి అలౌ చేయలేదు. సినిమాలో క్యారెక్టర్స్ని చూస్తే శాలిని ఉన్నికృష్ణన్ మంచి హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచి హిందూ అమ్మాయి, తిరువనంతపురం డిస్ట్రిక్ట్. ఇంకో అమ్మాయి గీతాంజలి కమ్యూనిస్ట్ ఫాదర్ కూతురు. నెక్స్ట్ నీమా క్రిస్టియన్ అమ్మాయి ఫ్రమ్ కొట్టాయం. ఇంకా 4వ క్యారెక్టర్ వచ్చేసరికి అసీఫా. ఈ అమ్మాయి ముస్లిం అనమాట. వేరే మతాల్లో ఉన్న అమ్మాయిల్ని ట్రాప్ చేయటం ఈ అమ్మాయి పని. డిఫరెంట్ వేస్ లో అమ్మాయిల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ సినిమా మొత్తం అది ఎలా మ్యానిపులేట్ చేస్తారని చూపిస్తూ ఉంటారు. సినిమా అంతా శాలిని ఉన్నికృష్ణన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా వచ్చేసి నాన్ లీనియర్ ప్లాట్ అనమాట. అంటే కొంతసేపు ఫ్లాష్ బ్యాక్ ఉండిద్ది, కొంతసేపు మళ్ళీ ప్రెసెంట్ లోకి వస్తారు, కొంతసేపు ఇంకో ఫ్లాష్ బ్యాక్ వెళ్తారు. ఇలా నాన్ లీనియర్ ప్లాట్ అనేది ఉంటుంది. సినిమాటిక్ పరంగా చూస్తే సినిమా చాలా బాగుంది. ఆ లొకేషన్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, మేకింగ్ కానీ, అండ్ యాక్టర్స్ యాక్టింగ్ కానీ అన్ని బాగున్నాయి. అండ్ ఐసిస్ టెర్రరిస్టులు చేసే అకృత్యాలని చాలా రియలిస్టిక్ గా చూపించారు. వాళ్ళు ఎంత క్రూరులు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. కొన్ని సీన్స్ అయితే మనకి ఒళ్ళు గగురులు పుడిస్తాయి అనమాట. సో అంత రియలిస్టిక్ గా, అంత గోరీగా, అండ్ కొన్ని సీన్స్ అయితే మనం చూడలేకపోతాం అనమాట. అంత రియలిస్టిక్ గా చూపించారు. అయితే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్, రియల్ స్టోరీ అని పదే చెప్తూ ఈ సెలబ్రిటీలు కానీ, సో కాల్డ్ జర్నలిస్టులు కానీ వీళ్ళు ట్రూ స్టోరీ అని ట్యాగ్లు పెట్టి ఇది నిజంగా రియల్ స్టోరీనే అని జనాలు నమ్మే విధంగా డైరెక్టర్ అయితే చాలా గట్టి ప్రయత్నమే చేశారని చెప్పాలి. ఈ సినిమా టీజర్ లో కేరళ నుంచి 32,000 మందిని మతం మార్చి యమన్ ఇంకా సిరియాకి పంపి ఐసిస్ లో కలిపేశారు అని క్లెయిమ్ చేశారు. 32,000 మంది అని చెప్తున్నారు. దానికి ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయని అడిగినప్పుడు
ట్రైలర్ డిస్క్రిప్షన్ బాక్స్లో 32,000 తీసేసి జస్ట్ అక్కడ 3 గర్ల్స్ అని పెట్టారు. బట్ సినిమాలో మాత్రం 32,000 మందే కాదు, అన్అఫిషియల్గా దాదాపు ఈ సంఖ్య 50,000 వరకు ఉంటుందని ఒక సీన్లో ఒక డైలాగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ నెంబర్ గురించి ఆ సినిమా డైరెక్టర్ని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం 2009 నుంచి కేరళలో 32,000 మంది హిందూస్ అండ్ క్రిస్టియన్ అమ్మాయిల్ని ఇస్లాంలోకి కన్వర్ట్ చేశారు, వాళ్ళలో చాలా మందిని సిరియా, ఆఫ్ఘనిస్తాన్ లోని ఐసిస్ కి తరలించారు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రేంజ్ లో ఐసిస్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ థియరీని నడుపుతుంటే ఇండియన్ గవర్నమెంట్స్ సైలెంట్ గా ఉన్నాయని కూడా ఒక కామెంట్ చేశాడు. 32,000 అనే నెంబర్ ని సపోర్ట్ చేస్తూ ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అంటే ఆ డైరెక్టర్ ఒక మంచి ఆన్సర్ ఇచ్చాడు. అదేంటంటే 2010లో కేరళ సీఎం ఓమన్ చాందీ 2006 నుంచి 2010 మధ్యలో 2,800 నుంచి 3,200 మంది ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారని అసెంబ్లీలో చెప్పాడు అనమాట. సో ఈ డైరెక్టర్ ఏం చేశాడంటే 10 సంవత్సరాలు అయింది కాబట్టి 3,200 ఇంటూ 10 టోటల్ 32,000 అని ఇమాజిన్ చేసుకున్నాడు. అండ్ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ కేరళ సీఎం 3,200 మంది ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు అని చెప్పాడు, కానీ వీళ్ళంతా వెళ్ళి ఐసిస్లో జాయిన్ అయ్యారు అని చెప్పలేదు. అండ్ ఈ కన్వర్షన్స్లో బలవంతపు మత మార్పిడులు ఉన్నాయి అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు అని గవర్నమెంట్ చెప్పింది. సరే ఏవైనా చేస్తారని భయంతో ఆ మతం మారిన అమ్మాయిలు మేము ఇష్టపూర్వకంగానే మతం మారేమని చెప్పుండొచ్చు, ఆ ఛాన్స్ కూడా ఉంది. కొంతసేపు ఆ డైరెక్టర్ చెప్పింది నిజం అనుకుందాం. ఈ రేంజ్లో అమ్మాయిల్ని ఆఫ్ఘనిస్తాన్, సిరియా ఈ దేశాలకు పంపిస్తారంటే ఖచ్చితంగా ఇది కేరళ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ అనుకోవాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ అనుకోవాలి, అండ్ బీజేపీ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ కూడా అనుకోవాలి. కానీ ఆ డైరెక్టర్ ఇచ్చిన జస్టిఫికేషన్ చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది ఈ 32,000 అనే నెంబర్ వింటే. అందుకే ట్రైలర్ డిస్క్రిప్షన్లో 32,000 అని తీసేసి జస్ట్ 3 అని పెట్టారు. అదేంటి బ్రో, కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరో సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఐసిస్ జాయిన్ అవ్వట్లేదా అంటే ఎస్, జాయిన్ అవుతున్నారు. టెర్రరిజం మీద యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 66 మంది ఇండియన్ ఆరిజిన్ ఫైటర్స్ ఇస్లామిక్ స్టేట్ గ్లోబల్ టెర్రరిజం గ్రూప్ లో ఉన్నారు. ఎంతమంది? 66 మంది, అది కూడా మగవారు ఆడవారు కలిపి. 2019లో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ రిపోర్ట్ ఆన్ టెర్రరిజం ప్రకారం ప్రపంచం మొత్తంలోనే 40,000 మంది ఫారిన్ టెర్రరిస్ట్ ఫైటర్స్ ఉన్నారు. దాంట్లో ఇండియా లీస్ట్ పొజిషన్లో ఉంది. అలాంటిది 32,000 మంది అంటే ఇప్పుడు మన కిమ్మాకి మేసం ఉంది అనేది ఎంత నిజమో ఈ 32,000 నెంబర్ అనేది కూడా అంతే నిజం. నెంబర్ తప్పు చెప్పారు కాబట్టి సినిమాలో చెప్పిందంతా తప్పు అని నేను అనట్లేదు. ఎందుకంటే మన ఇండియాలో ఆడవాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి మతం మార్చి ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థల్లో జాయిన్ చేస్తున్నారనేది 100% వాస్తవం, ఇందులో నో డౌట్. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇలాంటివి ఇండియా మొత్తం జరుగుతున్నాయి. అండ్ ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కేరళ టాప్ పొజిషన్లో కూడా లేదు. కేరళ కంటే ముందు ఉత్తరప్రదేశ్ ఉంది. సో డైరెక్టర్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ స్టోరీని తీయకుండా కేరళ స్టోరీని ఎందుకు ఎంచుకున్నారనేది క్వశ్చన్ మార్క్. ఇది ఓన్లీ టెర్రరిజంకి మాత్రమే వ్యతిరేకంగా ఉంది, ముస్లిం కమ్యూనిటీకి కాదు అనే వాదన ఎంతవరకు కరెక్ట్? శాలిని ఉన్నికృష్ణన్ నర్సింగ్ చేయడానికి ఒక ముస్లిం కాలేజీలో జాయిన్ అవుతుంది. ఒక ఆటోలో కాలేజీలో దిగుతుంది అనమాట. ఆ ఆటో మీద అల్లాహు అక్బర్ అని రాసి ఉంటుంది. ఇంకా కాలేజీ గోడల మీద చూస్తే ఫ్రీ కాశ్మీర్ అని, బిన్ లాడెన్ ఫోటో ఉంటుంది, ఒక టెర్రరిస్ట్ ఫోటో ఉంటుంది, ఐసిస్ లోగో ఉంటుంది, ఇస్లాం ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అంటుంది, అండ్ అల్లా ఈజ్ ద ఓన్లీ గాడ్ అని ఉంటుంది, స్టేట్ ఆఫ్ వార్ అని ఉంటుంది అనమాట. అంటే ఆ కాలేజ్ మొత్తం టెర్రరిస్ట్ సానుభూతి పరులే ఉంటారు అని సింబాలిక్గా డైరెక్టర్ ఇక్కడ చెప్తున్నాడు. అసలు స్టార్టింగే ఆటోలో అల్లాహు అక్బర్ అనే ఆటోలో దిగిందంటే అక్కడే మనకి ఓహో కేరళలో ఈ రేంజ్లో ముస్లిమ్స్ ఉన్నారా అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి అలాంటి సీన్లు పెట్టి, అసలు ఇండియాలో ఏ కాలేజ్ మీద కూడా ఒసామా బిన్ లాడెన్ పెయింటింగ్ ఉండదు, కానీ ఇక్కడ మాత్రం ఒసామా బిన్ లాడెన్ పెయింటింగ్ ఉంటుంది. అది కూడా కేరళ కాలేజీలో, అండ్ దాని మీద ఫ్రీ కాశ్మీర్ అని రాసి ఉంటాం. సో ఇలాంటివి అక్కడ ఉంటాయి అనమాట. ఇంకో సీన్లో వీళ్ళ నలుగురు ఒక షాపింగ్ మాల్కి వెళ్తారు. అసీఫాని తప్ప మిగతా ముగ్గురిని కొంతమంది ఆకతాయిలు ఏడిపిస్తూ ఉంటారు, డ్రెస్సులు చింపేస్తారు. సో రూమ్లోకి వచ్చిన తర్వాత ఈ ముగ్గురు అమ్మాయిలు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి అసీఫా వచ్చి ఇస్లాం గురించి, అల్లా గురించి చెప్తూ ఉంటుంది. మీరు అల్లాని నమ్ముకొని ఉంటే మీకు ఇలా జరుగుండేది కాదు, మీ దేవుళ్ళు చేతకాని వాళ్ళు, మీ దేవుళ్ళని మిమ్మల్ని కాపాడలేదు, అదే మీరు అల్లాని నమ్ముకొని ఉంటే వీళ్ళందరూ ఇలా చేసేవాళ్ళు కాదు, అది ఇదని హితబోధ చేస్తూ ఉంటుంది అనమాట. మీరు కనుక హిజాబ్ వేసుకుంటే మిమ్మల్ని ఎవరు కదిలిచ్చేవాళ్ళు కాదు, చూడు నేను హిజాబ్ వేసుకున్నాను, నన్ను ఎవరు కదిలియలేదు అని ఇలా హిజాబ్ గురించి కూడా చెప్పిద్ది అనమాట. అండ్ ఇక్కడ ఇంకో క్యాచ్ ఏంటంటే
ఆ ఇద్దరు హిందూ అమ్మాయిలు మాత్రం ఏడుస్తూ ఆ అమ్మాయి చెప్పేది వింటూ ఉంటారు. కానీ ఇక్కడ క్రిస్టియన్ అమ్మాయి మాత్రం ఆ అమ్మాయి చెప్పేదానికి అంగీకరించదు అనమాట. కొంచెం అంటే రివర్స్ అవుతూ ఉండిద్ది. తన ఫెయిత్లో చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అమాయక హిందూ అమ్మాయిలు ఎవరికైతే వాళ్ళ మతం మీద భక్తి సరిగ్గా ఉండదో వాళ్ళే ఇలాంటి ట్రాప్స్లో ఎక్కువగా పడిపోతూ ఉంటారు. కానీ క్రిస్టియన్ అమ్మాయిలు మాత్రం ఫెయిత్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనే ఇంప్రెషన్ని ఆ సీన్లో క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఇద్దరు హిందూ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఏం క్వశ్చన్ చేయకుండా ఏం మాట్లాడకుండా నెక్స్ట్ రోజు నుంచి హిజాబ్ వేసుకొని వచ్చేస్తారనమాట కాలేజీకి. అండ్ లైబ్రరీలో కూర్చొని జాకిర్ నాయక్ వీడియోస్ చూస్తూ ఉంటారు. చిన్నగా హిందూస్ నుంచి ముస్లిమ్స్గా మారిపోతారు. కానీ ఆ క్రిస్టియన్ అమ్మాయి మాత్రం ముస్లింగా మారదు, క్రిస్టియన్గానే ఉండిద్ది. సో దీన్ని బట్టి ఆ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. బట్ మీరు రియాలిటీ కనుక గమనిస్తే ఆ కొరాసన్ ఫైల్స్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్వ్యూలో 3 క్రిస్టియన్స్, ఒకళ్ళు మాత్రమే హిందూ. కానీ ఇక్కడ మాత్రం డైరెక్టర్ హిందూ అమ్మాయిలు చాలా వీక్గా ఉన్నారు అన్నట్లు చెప్తూ వాళ్ళని కించపరిచే విధంగా చూపించాడు. అయితే ఇక్కడ గీతాంజలి అనే హిందూ అమ్మాయికి తను మ్యానిపులేట్ అవుతున్న విషయం అర్థమవుతుంది. దీంతో తన కమ్యూనిస్ట్ ఫాదర్ని తిడుతుంది. నువ్వు మన హిందూ సాంప్రదాయాలకి నన్ను దూరంగా పెట్టావు, ఫారిన్ వాల్యూస్, ఫారిన్ ఐడియాలజీస్ నేర్పించావు, మన హిందూ సాంప్రదాయాలు చిన్నప్పటి నుంచి నాకు నేర్పించుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో, ఈరోజు నేను ఇలా అవ్వటంలో నీ పాత్ర కూడా ఉందని వాళ్ళ నాన్న తిట్టి కొంచెం బాధపడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ కమ్యూనిజం అనేది దీనికి రూట్ కాజ్ అని చూపించే ప్రయత్నం చేశారు. కేరళలో ఎక్కువ మంది కమ్యూనిస్టులు ఉంటారు, కమ్యూనిజం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ కమ్యూనిజమే ఇలా అవ్వటానికి రూట్ కాజ్ అనే విషయాన్ని ఈ సీన్ ద్వారా డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేశాడు. మీరు జనరల్గా మలయాళం మూవీస్ చూస్తే ఏదైనా హోటల్ సీన్ వచ్చినప్పుడు మీకు కామన్గా కనిపించేది ఏంటంటే బీఫ్ పరాటా లేకపోతే ఈ బనానా బజ్జీలు ఉంటాయి కదా, దాని పేరు ఏంటంటే పలం పూరి అనమాట. సో ఈ రెండు కామన్గా ఆర్డర్ ఇస్తారు, బీఫ్ పరోటా ఒకటి, పలం పూరి ఒకటి. కానీ ఈ సినిమాలో అలాంటిది ఏమీ ఉండదు. అది పెట్టాల్సినంత అవసరం ఏంటని మీరు అడగొచ్చు. ఇప్పుడు ఆటో మీద అల్లాహు అక్బర్ అని చూపించినప్పుడు, గోడల మీద ఎక్కడ ఇండియాలో ఎక్కడ లేని ఒసామా బిన్ లాడెన్ పెయింటింగ్ ఆ గోడ మీద చూపించినప్పుడు, ఐసిస్ లోగో చూపించినప్పుడు, టెర్రరిస్ట్ పెయింటింగ్లు చూపించినప్పుడు ఇలాంటివి ఎందుకు చూపించలేదు అనేది నాకు ఒక చిన్న డౌట్ అనమాట. అంటే కేరళ గురించి తీస్తున్నప్పుడు ఆ నేటివిటీకి కొంచెం దగ్గరగా ఉండేలాగా తీయాలి, కానీ ఈ వదిలేసి ఓన్లీ వీటి మీద ఎందుకు ఫోకస్ పెట్టారనేది ఒక చిన్న డౌట్ అంతే. ఈ మూవీలో నేటివిటీతో పని లేకుండా ప్రతి సెకండ్ ఓన్లీ వాళ్ళ ఎజెండాని మాత్రమే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా డైరెక్టర్ కొన్ని వాస్తవ సంఘటనలకి ప్రాపగండాని యాడ్ చేసి మతపరమైన విద్వేషాలు వచ్చేలా చేయటంలో ఎలా అయితే సక్సెస్ అయ్యాడో, ఎలాంటి ఫార్ములా అయితే ఫాలో అయ్యాడో, సేమ్ అదే ప్యాటర్న్ ది కేరళ స్టోరీ అనే సినిమా కూడా ఫాలో అయ్యింది. కేరళ మొత్తం ముస్లిం స్టేట్ గా మారబోతుంది, కేరళ టెర్రరిస్ట్ హబ్గా మారబోతుందని కేరళని ఒక బ్యాడ్ వేలో ప్రొజెక్ట్ చేశారు. ఇన్ కేస్ ఆ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ స్టోరీ చేసి తర్వాత కేరళ స్టోరీ చేయాలి. ఎందుకంటే కేరళ కంటే ముందు ఉత్తరప్రదేశ్ ఉంది. ఈ ఐసిస్ టెర్రరిస్టులు కానీ వీటికి సంబంధించి సానుభూతి పరులు కానీ వీళ్ళని చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ముందు తర్వాత కేరళ ఉంది. కానీ వాళ్ళు ఉత్తరప్రదేశ్ మీద చెయ్యరు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి అవసరం లేదు, ఈ సినిమాతో వాళ్ళకి అక్కడ అవసరం లేదు కాబట్టి. మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమాలో నిజం లేదు అని నేను అనట్లేదు, ఈ సినిమాలో వాస్తవం ఉంది. నిజంగానే ఆ అమ్మాయిని అలా బ్రెయిన్ వాష్ చేసి మతం మార్చి పంపుతున్నారు, ఇందులో నో డౌట్, అందులో నో డౌట్ ఇలా జరుగుతుంది, 100% జరుగుతుంది. కానీ మీరు సినిమాలో గమనిస్తే ప్రతి ముస్లిం క్యారెక్టర్ని నెగిటివ్గానే చూపిస్తారు, ప్రతి హిందూ క్యారెక్టర్ని బాగా వీక్గా, అమాయకంగా, ట్రాప్లో పడిపోవడానికి రెడీగా ఉన్నట్లు చూపిస్తారు. ఒక ప్రాపగండా సినిమాకి కావాల్సిన అన్ని దీంట్లో ఉంటాయి. లవ్ జిహాద్, వేటికైనా రూట్ కాజ్ కమ్యూనిజం, డ్రగ్స్, ఈ ఆపరేషన్స్ అన్ని మద్రసాస్లో జరుగుతాయి, ఇలా ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. ఒక సీన్లో అయితే ఆసిఫా ఏమంటుంది, ఇందా మనం చెప్పుకున్నాం, మీ దేవుళ్ళు చేతగాని వాళ్ళు, మీ దేవుళ్ళు ఏం చేయలేరు, మీరు అల్లాహ్ని నమ్ముకుంటే మీకు ఈ గతి పట్టేది కాదు అని అక్కడ హిందూ దేవుళ్ళని కించపరుస్తూ అల్లాహ్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేసింది అనమాట. యాక్చువల్గా అది చెప్తుంది ఒక నెగిటివ్ ముస్లిం క్యారెక్టర్ కాబట్టి. ఈ సినిమా మోస్ట్లీ ఇస్లాంని కానీ ముస్లిమ్స్ని కానీ ఒక నెగిటివ్ వేలో పోర్ట్రే చేసే సినిమా కాబట్టి, హిందూస్ని ఆలోచింపజేసే సినిమా కాబట్టి, జనాల ఇన్సెక్యూరిటీ పెంచే సినిమా కాబట్టి ఆ డైలాగ్ చెప్పినా కానీ ఎవరు పెద్దగా పట్టించుకోలేదన్నమాట. ఇదే డైలాగ్ ఏదైనా వేరే సినిమాలో పెట్టుంటే కనుక ఆ డైరెక్టర్ మీద భయంకరమైన కేసులు పడేవి, ప్రొటెస్టులు జరిగేవి, గందరగోళం అయ్యేది. క్లియర్గా ఈ సినిమా దేశంలో ఉన్న హిందూస్ యొక్క ఇన్సెక్యూరిటీస్ని పెంచడానికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడే ఈ సినిమాని ఎందుకు రిలీజ్ చేశారంటే
నెక్స్ట్ కర్ణాటకలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. స్వయంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ సినిమా గురించి మాట్లాడారంటే సో ఈ సినిమా వాళ్ళ క్యాంపెయిన్కి ఎంత బాగా ఉపయోగపడింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్కి టెర్రరిజంకి లింక్ ఉందని మాట్లాడారు. ఓకే, కాంగ్రెస్కి టెర్రరిజంకి లింక్ ఉందని అనుకుందాం. కానీ ఈ కరోసన్ ఫైల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు 2016-2018 మధ్యలోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళి ఐసీస్లో జాయిన్ అయ్యారనమాట. సో ఆ టైంలో మన దేశానికి ప్రధానమంత్రిగా ఎవరున్నారు, ఏ పార్టీ అధికారంలో ఉందనేది మనం గమనించాలి. జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సినిమాలు తీయటం ఇది కొత్త ఏమీ కాదు. మీరు ఇప్పుడు నార్త్ కొరియాని తీసుకున్నారు అనుకోండి, నార్త్ కొరియాలో ఈ సినిమాల ద్వారానే జనాల్ని భయంకరంగా బ్రెయిన్ వాష్ చేశారు. ఆల్రెడీ దాని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. ఇన్ కేస్ మీరు మిస్ అయితే చూడటానికి ట్రై చేయండి. జస్ట్ నార్త్ కొరియానే కాదు, ఇంకా చాలా పొలిటికల్ లీడర్స్ పాస్ట్లో ఈ సినిమాల్ని ఒక మీడియంగా తీసుకొని జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఈ కేరళ స్టోరీ సినిమా కూడా ఖచ్చితంగా కర్ణాటక ఎలక్షన్స్లో బీజేపీకి ఎంతో కొంత హెల్ప్ అనేది అవుతుంది. 2024లో వచ్చే జనరల్ ఎలక్షన్స్కి ముందు ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీసిన సేమ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ది వ్యాక్సిన్ వార్ అనే సినిమాని రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో మీ అందరికీ తెలుసు కరోనా టైంలో మన ఇండియాలో ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసాం, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారు, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఈ విషయాలన్నీ మనకు తెలుసు. కానీ ఈ వ్యాక్సిన్ వార్లో అవేమి చెప్పరనమాట. ఓన్లీ ఈ పాజిటివ్ సైడ్ చెప్తాడు. ఆబ్వియస్గా అది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉంటాయో దానికి కొన్ని నెలల ముందే ఈ సినిమాని రిలీజ్ చేస్తారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ ప్రచారం చేసుకోవడానికి ఈ సినిమా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పాను, గుజరాత్లో ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం గుజరాత్లో గత 5 సంవత్సరాల్లో 40,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని. సో ఇప్పుడు ఈ 40,000 మంది మీద ది గుజరాత్ ఫైల్స్ అనే సినిమా తీస్తారా అంటే ఖచ్చితంగా తీయరు. ఒకవేళ తీసినా కూడా దాన్ని బ్యాన్ చేస్తారు. ఆఫ్ కోర్స్ బీబీసీ రీసెంట్గా ఒక డాక్యుమెంటరీ చేసింది కదా, దాన్ని కూడా బ్యాన్ చేశారు. సో అది ఎలా బ్యాన్ చేశారు, ఇది కూడా అలాగే బ్యాన్ చేస్తారనమాట. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమాలో వాస్తవం లేదు అని చెప్పలేదు, వాస్తవం ఉంది. కానీ దీన్ని ఒక ప్రాపగండా లాగా చేశారని నాకు అనిపించింది ఆ సినిమా చూసినప్పుడు. ఎందుకంటే ప్రతి సెకండ్ వాళ్ళ ఎజెండాని చూపించడానికి ట్రై చేశారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను ఏమన్నా తప్పులు మాట్లాడుంటే కింద కామెంట్లో నాకు చెప్పండి, రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేయాలనుకుంటే, నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మాత్రం సెలవు. బాయ్ బాయ్.